Yes, Trina. Okay. Okay, perfect. So in today's session, we will see the alter in the DDL command, and similarly DML lo in update and delete చూస్తాము. And on top of that, as I said, like client నుంచి వచ్చిన రా డేటాని మనం యాజ్ ఇట్ ఈస్ మన టేబుల్లోకి డంప్ చేసుకుంటాం. Whatever we think that will be useful. On top of that, మళ్ళీ మనం ఫిల్టర్ కండిషన్స్ అప్లై చేసి ఆ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ కి అవుట్పుట్ ని డెలివరీ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు అప్లై దోస్ ఫిల్టర్ కండిషన్స్, SQL లో మనకున్న వన్ ఆఫ్ ది ఫిల్టర్ క్లాస్ లో వేర్ ఒకటి. అండ్ బేసిక్ గా మనం టేబుల్స్ ని అదర్ మాన్యువల్ గా క్రియేట్ చేయకుండా బల్క్ ఇన్సర్ట్ టాస్క్ ని వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ఇన్ టుడే సెషన్ వి విల్ సీ. So this is the agenda of this today's session. So in general ga table backups అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇన్ పర్టికులర్ గా when we are working into a production environment. సో ఏదన్నా ఒక టేబుల్ ని డ్రాప్ చేసేటప్పుడు, ట్రంకెట్ చేసేటప్పుడు ఆర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రికార్డ్స్ ని డిలీట్ చేసేటప్పుడు వన్స్ డేటా మిస్ అయితే దాన్ని రీట్రైవ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి టేబుల్ బ్యాకప్స్ అనేటివి తీసుకున్న తర్వాత యాక్చువల్ టేబుల్ మీద మనం DML ఆపరేషన్స్ అప్లై చేస్తాం. So if anything is needed, we can revert back from that backup copy. సో జనరల్ గా టేబుల్ ని మనం క్రియేట్ చేసి అందులోకి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇన్ 2 steps. First step is we will create the table, and in the second step we will insert the data into the table. బట్ ఈ బ్యాకప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ మన డేటాబేస్ లో ఉన్న టేబుల్, ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి న్యూ టేబుల్ ని క్రియేట్ చేస్తాం. సో లెట్స్ సీ. So and here one more thing I want to add. So this is new query చేసినప్పుడు everyone will get this query window. సో బై డిఫాల్ట్ గా ఏంటంటే మనం వర్క్ చేస్తాం, స్క్రిప్ట్ రన్ చేస్తాం, అకార్డింగ్ టు దట్ ఇక్కడ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, డేటా స్టోర్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ వీ వాంట్ లైక్ నెక్స్ట్ డే వీ కెన్ కనెక్ట్ టు ద సేమ్ సర్వర్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. బట్ ఈ SSMS విండో ఇది లైక్ విత్ అన్ ఎక్స్టెన్షన్ SQL. సో దీన్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనం నోట్బుక్ ఆర్ ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్ ఎలాగైతే సేవ్ చేసుకుంటామో, సో సిమిలర్లీ యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ దిస్ window tab and you can save this query. So I'm saving into my destiny path, like you can give some name to that. So for example, మీరు క్రియేట్ స్టేట్మెంట్స్, ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ అవి యూజ్ చేశారు. సో రేపొద్దున మళ్ళీ మీకు ఆ క్వైరీస్ కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ స్క్రాచ్ నుంచి మొత్తం రాయకుండా యూ కెన్ సేవ్ దిస్ ఫైల్ సమ్వేర్ and you can just open that as how you open other Microsoft documents like that. So now we are discussing about the backup. So general గా ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. Now I am into my practice database. So like that I will also suggest you to ఒకటేమో డెడికేటెడ్ డేటాబేస్ క్రియేట్ చేసుకోండి. లైక్ ఇంకోటి మీకు ఏదైనా రఫ్లీ వర్క్ చేయాలనుకుంటే go with a separate database. So now I am pointing into this Krishna skills practice. So under this database I have one employee table. సో బేసిక్ గా ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్ లో ఉన్న అవుట్పుట్ ని చూడాలంటే మనకి తెలిసింది DQL లో ఉన్న సెలెక్ట్ కమాండ్, సెలెక్ట్ స్టార్. సో సెలెక్ట్ అంటే ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్. సో వాట్ యు వాంట్ టు సీ ద అవుట్పుట్ అనేది సెలెక్ట్ తర్వాత ఇస్తాం. యాజ్ ఐ వాంట్ టు సీ ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్, ఐ ఇండికేటెడ్ స్టార్. సో ఫ్రమ్ అన్నప్పుడు ఎక్కడ నుంచి నువ్వు చూడాలనుకుంటున్నావు. సో ఐ వాంట్ టు సీ ఇట్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ దట్ వన్. Okay, so this is the one way using the SQL command. So same thing like by using the mouse or graphical user interface, you can right click on the table name and you will see these options. So select the top 1000 rows. So just click on that one. A new query will be opened in a new window. So automatic ga tables and table lo una column names
మనకు వచ్చేస్తాయి. And this is the default limit setup. So if you remove that one and if you execute, you will see all the column and data in the table. Similarly, if you right click, there are some other options. Script table as. So create to అన్నప్పుడు ఆ టేబుల్ యొక్క DDL కమాండ్ లో ఉన్న క్రియేట్ వస్తుంది అనమాట. సో ఇంటూ ఏ న్యూ క్వైరీ విండో. సో మనం ఏదైనా కూడా ఒక పర్మనెంట్ డేటాబేస్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ సేవ్డ్ ఇన్ దిస్ హార్డ్ డిస్క్ మెమరీ, దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ ని మనం ఎప్పుడైనా కూడా డేటాబేసెస్ నుంచి రీట్రైవ్ చేసుకోవచ్చు. చూసి లైక్ మనం ఏదైతే స్క్రిప్ట్ తో దాన్ని డేటాబేస్ ఆబ్జెక్ట్ లైక్ టేబుల్ ని క్రియేట్ చేసామో ద సేమ్ స్క్రిప్ట్ వీ కెన్ రీట్రైవ్. సో సిమిలర్లీ లైక్ స్క్రిప్ట్ టేబుల్ యాజ్ మనం ఒక టేబుల్ ని డ్రాప్ చేయాలనుకుంటే లైక్ డ్రాప్ టేబుల్ ని డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్ కోడ్స్ లైక్ వీ కెన్ గెట్ ద సేమ్ త్రూ యూజింగ్ దిస్ mouse operations, but it's not a good practice. Why? Because మనకి కాన్సెప్ట్స్ తెలిసి దాని ద్వారా మనం కోడ్ రాయగలిగితే we can adapt easily to the other stuff as well. But మనం మౌస్ ఆపరేషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే కోడింగ్ అనేది హ్యాండ్స్ ఆన్ తక్కుతూ వస్తుంది. Anyhow, like when I want to go with all the columns in a table, I will use this one. And when I want to నాకు అవుట్పుట్ లో అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ కావాలి అనుకున్నప్పుడు you will mention the column names with this comma separator. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఈ టేబుల్ నేను ట్రంకేట్ చేస్తున్నా. ఓకే, సో ట్రంకేట్ చేయడం అంటే ఏంటి? ఐ విల్ హ్యావ్ దిస్ మెటా డేటా లైక్ కాలమ్ నేమ్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఉంటుంది, బట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా డెలీట్ అయిపోతాయి. సో సంథింగ్ నాకు న్యూ డేటా అనేది వస్తుంది. సో ఓల్డ్ డేటా నేను ట్రంకేట్ చేసి న్యూ డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఓల్డ్ డేటా నేను ఏదైనా క్రాస్ చెక్ చేయాలి ఆర్ సమ్ వ్యాలిడేషన్స్ అగైనెస్ట్ ది న్యూ డేటా చేయాలి. సో సమ్వేర్ ఐ థింక్ దట్ ఐ నీడ్ టు హ్యావ్ దిస్ డేటా ఇన్ టు ఏ బ్యాకప్. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కొత్త టేబుల్ క్రియేట్ చేసి మళ్ళీ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయకుండా బై యూజింగ్ దిస్ ఈక్వల్ కమాండ్, సో సెలెక్ట్ స్టార్ ఇంటూ న్యూ టేబుల్ నేమ్ from existing table name. సో బ్యాకప్ తీసుకోవడానికి జస్ట్ లైక్ మనకి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ని ఇంకొద్దిగా మోడిఫై చేస్తే ఇఫ్ యు సీ ఇది తీసేస్తే నేను సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఒక టేబుల్లో ఉన్న డేటాని మనం చూడాలి అనుకున్నప్పుడు రీట్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఇన్ జనరల్ వి విల్ యూస్ దిస్ కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఆ అవుట్పుట్ వచ్చిన డేటాని ఏం చేస్తున్నాం, ఇంటూ న్యూ టేబుల్ నేమ్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో రన్ టైమ్ లోనే మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఈ టేబుల్లో ఉన్న మెటా డేటా ప్లస్ డేటా రెండు కూడా ఈ న్యూ టేబుల్లోకి వస్తాయి. సో ఇఫ్ యు సీ ఇన్ దిస్ డేటాబేస్ ఐ హ్యావ్ ఓన్లీ dbo.emp. సో దాన్ని నేను బ్యాకప్ కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఇంటూ schema dot table name, I am giving it as backup. New table name ఏమి ఇస్తున్నా underscore backup from existing table name dbo.emp. So the specified schema name, instead of alphabetical O, I have given the numeric 0. So select star into table name from table name, and if now I refresh, so and I expand, I can see this employee underscore backup.
So whatever the columns and whatever the data I am having in my existing table, the same copy and paste లో వర్క్ అవుతుంది అనమాట. సో లైక్ యాజ్ ఇట్ ఈస్ నాకు అన్ని కాలమ్స్ వద్దు. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ నుంచి నాకు అన్ని కాలమ్స్ వద్దు, నాకు స్పెసిఫిక్ కాలమ్స్ తోనే బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ మాడిఫై యువర్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ 1. సో ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ బ్యాకప్ టేబుల్లోకి రాకుండా ఈ 2 కాలమ్సే వస్తాయి. ఓకే, select star from dbo employee backup 1. Select only 2 columns are all. That is my expectation. Select column names from table. Run this one. Drop table name, as I don't want that object, and I'm going to recreate this one. Fourteen rows affected, so IMP BKP 1. అన్ని కాలమ్స్ వస్తున్నాయి. Okay, so let's see it later. Like, but there is a chance, like maybe ikkada manam schema change cheste ganaka manaku only requirement columns vastayi, but adi subqueries concept lo chustam. So this is the table backup. So existing table lo unna, let's go like this. Annit same table ni manam copy and paste cheyali anukunnappudu we can go with this command, select star into table name from table name. సో ఈ సెలెక్ట్ లోనే మనం ఇంకా టేబుల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ కాలమ్స్ అన్ని చూడాలంటే ఎలాగా, ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ చూడాలి అంటే ఎలాగా అనేది చూసాం. సో ఈ కాలమ్స్ కి అలియాసెస్ అన్న కాన్సెప్ట్, లిటరల్స్ అండ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్న కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్లీ వీ విల్ సీ లైక్ వాట్ ఈస్ దిస్ అలియాస్ కాన్సెప్ట్స్. సో basically ఇప్పుడు I want this employee number and employee name from my table EMP. So I want this column names from my table. So ఈ alias అనేది మనకి స్పెసిఫిక్ గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే, సో డేటాబేస్ లో మనం స్టోర్ చేసుకునేటప్పుడు టెక్నికల్ టర్మినాలజీతో స్టోర్ చేసుకుంటాం, షార్ట్ ఫార్మ్స్ టెక్నికల్ టర్మినాలజీస్ తో స్టోర్ చేసుకుంటాం. బట్ ఇదే రిజల్ట్ నేను ఎండ్ యూజర్ కి ఇస్తే, లైక్ వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ కావాలి. టెక్నికల్ నేమ్స్ వేరు, యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ వేరు. యూజర్ ఫ్రెండ్లీ అంటే లైక్ చూడగానే ఈ కాలమ్ నేమ్ బట్టి ఓకే దీంట్లో ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్ టర్మినాలజీస్ లో యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ ఇవ్వాలి. సో టేబుల్లో నాకు ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎంప్లాయీ ఈ నేమ్ అని ఉంది. సో ఈ నేమ్ అనేది ఈజ్ నాట్ అండ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రెండ్లీ నేమ్. ఓకే, సో దాన్ని నేను ఏం చేయొచ్చు, ఐ వాంట్ టు డిస్ప్లే అయ్యేటప్పుడు ఈ నేమ్ అని కాకుండా ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాజ్ ఎంప్లాయీ నేమ్. సో సిమిలర్ గా ఎంప్లాయీ నెంబర్ ని ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాజ్ ఎంప్లాయీ ఐడి. సో యూ కెన్ సీ ద difference. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రన్నింగ్ దిస్ కోడ్. సో ఇక్కడ ఏమైందంటే ఎంప్లాయీ టేబుల్లో మనకున్నది ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, బట్ మనకు అవుట్పుట్ కి వచ్చేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ ఆ కాలం నాకు రీనేమ్ అయి రావాలి, లైక్ ఎంప్లాయీ ఐడి. సో సిమిలర్ గా ఎంప్లాయీ నేమ్ నాకు రీనేమ్ అయి రావాలి, ఎంప్లాయీ నేమ్. సో టేబుల్ మెటాడేటా అనేది ఏం చేంజ్ అవ్వదు. సో ఇఫ్ ఐ గో టు దిస్ టేబుల్, ఇందులో పర్మనెంట్ గా మనం చేంజెస్ ఏం చేయట్లా, బట్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మాత్రమే ఆ కాలమ్ నేమ్ ని రీనేమ్ చేసి మనం డిస్ప్లే చేస్తున్నాం. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దట్, దీస్ ఆర్ నాట్ ఎనీ పర్మనెంట్ చేంజెస్ ఆన్ ది ఆబ్జెక్ట్. సో జస్ట్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మాత్రమే
ఆ కాలమ్ నేమ్ ని మనకి యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ తో కావాలి అనుకున్నప్పుడు we will use this aliases. So this is a normal. ఇన్ జనరల్ గా అయితే యాజ్ అని కూడా యూజ్ చేస్తాం. సేమ్ అవుట్పుట్ మనకి అలియాస్ షార్ట్ ఫామ్ యాజ్ అనే కీవర్డ్ తో కూడా ఇస్తాం. సో యాజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా జస్ట్ మనం ఒరిజినల్ కాలమ్ నేమ్ కి స్పేస్ ఇచ్చి మనకు కావాల్సిన కాలమ్ నేమ్ తో కూడా we can go with. సో సీక్వెల్ ఎప్పుడు కూడా ఏంటంటే వితౌట్ ఎనీ స్పేసెస్ ఉన్నప్పుడు మనం దాన్ని నార్మల్ గా ఇచ్చేయచ్చు కాలమ్ నేమ్స్ ని సింగిల్ వర్డ్ గా ఉన్నప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు సపరేట్ దట్ వన్ టు ఇంకా స్పేస్ గా ఇవ్వాలి. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఉంది, ఎంప్లాయీ స్పేస్ నేమ్ ఇవ్వాలి. సో ఇలాంటప్పుడు ఇఫ్ యూ సీ యూ విల్ గెట్ ది సింటాక్స్ ఎర్రర్స్. ఇది ఏం చేస్తుంది, ఎంప్లాయీ అనేది ఒక వర్డ్ కింద కన్సిడర్ చేస్తుంది, నేమ్ అనేది ఒక వర్డ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇలాంటివి ఎప్పుడన్నా మనం అలియాసెస్ లో ఇవ్వాలి అనుకున్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తామంటే either by giving them in this double quotes, then it will consider this employee name as a single word, or we can give them in the square brackets, either double quotes or square brackets, to make two different words into a single one. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా మనం టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేసేటప్పుడు పర్టికులర్ గా టెక్స్ట్ కాలమ్స్ లో సింగిల్ కోట్స్ ఇస్తాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎంప్లాయీ నేమ్ అని చెప్పి సింగిల్ కోట్స్ లో హరి రామ్ అలా ఇస్తాం. సో ఎప్పుడన్నా డేటాతో హ్యాండిల్ చేసేటప్పుడు టెక్స్ట్ లో స్పెసిఫిక్ గా సింగిల్ కోట్స్ ఇవ్వాలి. బట్ మెటా డేటాతో హ్యాండిల్ చేసేటప్పుడు ఇక్కడ కాలమ్ నేమ్ విల్ కమ్ అండర్ ది మెటా డేటా. మెటా డేటా ఇస్ నథింగ్ బట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది table, like column names and data types and its properties. So metadata తో హ్యాండిల్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ లో ఇవ్వాలి, కాలమ్ లో ఉన్న డేటాతో హ్యాండిల్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. సో దిస్ ఈస్ సమ్ ఆఫ్ ది అలియాసెస్. లైక్ రిజల్ట్ లో మనం జస్ట్ రీనేమ్ చేయాలి యూజర్ ఫ్రెండ్లీ కోసం అనుకున్నప్పుడు మనకి అలియాసెస్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. సో సేమ్ సెలెక్ట్ కమాండ్ లో లిటరల్స్. సో లిటరల్స్ ని సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే hard coded values ni manam technically we will call it as a literals. So for example, like select can work on its own, or it also can be used to retrieve the data from a database object like tables, views, etc. So select nin get data ani ista. So select anedi independent ga, it is an independent keyword without any table or something, we can use that one. So select get date annappudu. So get date is an user defined function, like how we have user defined databases, system defined databases, system defined tables. So similarly we will see what are the functions like in out of that get date anedi entante user defined function ante predefined function. So by using this get date, we can get this Windows today's date and time. Okay. So similarly, employee name from EMP. So నాకు ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది, ఎంప్లాయీ టేబుల్ లో నుంచి ఆ సింగిల్ కాలం వస్తుంది అనమాట ఎంప్లాయీ నేమ్. సో ఈ కాలం లో ఉన్న రోస్ అన్ని నాకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో జస్ట్ లైక్ వి విల్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి ఏదైనా హార్డ్ కోడ్ చేయాలి నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అనే కాలం ని నేను డిస్ప్లే చేయాలి, అంటే టేబుల్లో లేదు, కంట్రీ అనే కాలం నాకు టేబుల్లో లేదు, బట్ జస్ట్ నాకు అవుట్పుట్ వచ్చేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు షో ఇన్ ద రిజల్ట్ సెట్. సో అప్పుడు ఏం చేస్తాను, నేను కంట్రీకి ఏదో ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ ఇస్తా. సో లెట్స్ సీ ఇన్ దిస్ వే. సో సెలెక్ట్ ఇండియా అని ఇచ్చాను అనుకోండి. సో ఐ విల్ గెట్ ఎ సింగిల్ అవుట్పుట్ నౌ. సో సెలెక్ట్ గెట్ డేట్ ఇచ్చాను కాబట్టి అది నాకు టుడేస్ డేట్ అండ్ టైం చూపించింది. సో సెలెక్ట్ ఇండియా సమ్ హార్డ్ కోడెడ్ వాల్యూ ఇస్తున్నా, టెక్స్ట్ వాల్యూ. సో ఇప్పుడు ఇదే హార్డ్ కోడెడ్ వాల్యూని నేను టేబుల్ కి సంబంధించిన సెలెక్ట్ లో ఉంచుతున్నా, ఇండియా. లెట్ మీ డిస్ప్లే లైక్ దిస్. సో ఏమైంది, ఈ హార్డ్ కోడెడ్ వాల్యూ అనేది ఆ టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ప్రతి రోకి న్యూ కాలం కింద ఫ్రేమ్ అయింది. ఓకే. సో
ఈ హార్డ్ కోడెడ్ వాల్యూ అనేది ఏమైందంటే ఆ టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉంటాయో ఎవ్రీ రోకి న్యూ కాలమ్ కింద వచ్చింది. సో దీనికి అలియాస్ నేమ్ ఏం లేదు. I just given that hard coded value in single quotes. So I want to give some alias name instead of no column name. I want to give it as country. So like this table lo manam hard coded values ni use chesi runtime lo new columns ni create chestam. So if we think that ఇప్పుడు requirements అనేటివి ఒక్కొక్క బిజినెస్ టు బిజినెస్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అయినప్పుడు సో రన్ టైమ్ లో కొన్ని మనం జనరేట్ చేస్తాం. వై బికాస్ ఇప్పుడు ఫిజికల్ గా నేను దాని టేబుల్లో స్టోర్ చేయడం వల్ల ఇట్ విల్ కన్స్యూమ్స్ మై హార్డ్ డిస్క్ మెమరీ కాబట్టి నేను ఏం చేస్తానంటే కొన్ని రన్ టైమ్ లో తీసుకొస్తాను. సో సిమిలర్లీ వీ కెన్ see this functionality as well. So this is the concatenation we are doing in between the strings. So basically SQL Server 2005. So like this is a single hard coded text. ఈ హార్డ్ కోడెడ్ టెక్స్ట్ నే మనం కంకాటనేట్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూస్తున్నాం. లైక్ 3 డిఫరెంట్ లిటరల్స్ ని హార్డ్ కోడెడ్ వాల్యూస్ ని by using this plus we are concatenating. If you want to give space in between them, like you can mention here. So these are something to get you on some more hands-on by using this select statements. So similarly, what I am doing here, select SQL. సో ఇదొక కాలం కింద వస్తుంది. సర్వర్ ఇదొక కాలం కింద వస్తుంది. 2005 ఇదొక కాలం కింద వస్తుంది. సో యాజ్ ఐ సెడ్ సెలెక్ట్ అనేది ఇండిపెండెంట్ గా వర్క్ అవుతుంది. ఆర్ యూ వాంట్ టు fetch if any database object, you can use that one. So 3, like when I give a comma, it will act like a new column. సో కామా ఇవ్వకుండా నేను అపెండ్ ఆపరేటర్ యూజ్ చేసినంత వరకు అది సింగిల్ కాలం కింద కన్సిడర్ చేసి ఆ హార్డ్ కోడ్ వాల్యూస్ ని కంకాటినేట్ చేస్తుంది. అంటే ఒకదాంతో ఒకటి యాడ్ చేసి మనకు అవుట్పుట్ లో చూపిస్తుంది. అలా కాకుండా నేను కామాని వాడినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 3 కాలమ్స్. సో ఎస్క్యూఎల్ అనేది ఒక కాలం కింద, సర్వర్ అనేది ఒక కాలం అండ్ 2005 అనేది ఒక కాలం. సో ఐ వాంట్ టు showcase some names to these columns, then I can give something like this. Column 1, column 2, alias names, column 3. సో ఏదన్నా మనం మల్టిపుల్ ని కంకాటినేట్ చేయాలనుకున్నప్పుడు ప్లస్ యూస్ చేస్తాం, విచ్ ఈస్ యాక్ట్ లైక్ అపెండ్ హియర్. సో టెక్స్ట్ కాబట్టి అన్నిటిని కలిపి సింగిల్ అవుట్పుట్ లో చూపించింది. అదే న్యూమరిక్ లో మళ్ళీ ప్లస్ యాడ్ చేస్తే అది అడిషన్ కింద తీసుకుంటుంది. వెన్ వి యూజ్ ది కామా సపరేటర్ ఏమవుతుందంటే ఇట్ విల్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ కాలమ్స్. సో నెక్స్ట్ థింగ్, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కామా జాబ్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే గనక, సో బేసిక్ గా మీరు హెచ్ఆర్ స్కీమాని క్రియేట్ చేసి ఆ స్కీమా కింద ఎంప్లాయీ టేబుల్ ని క్రియేట్ చేశారు అనుకోండి. దిస్ ఈస్ ద స్కీమా నేమ్ అండ్ దిస్ ఈస్ ద టేబుల్ నేమ్. అప్పుడు మీరు డెఫినెట్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ HR.emp అని రన్ చేస్తేనే మీకు అవుట్పుట్ వస్తుంది. స్కీమాని స్కిప్ చేసి మీకు రన్ చేస్తే అది ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అని వచ్చేస్తుంది. బట్ ఇక్కడ నేను ఎటువంటి స్కీమాని ఇవ్వట్లేదు. ఈవెన్ తో ఇట్ ఈస్ మ్యాప్డ్ టు ద DBO.employee name టేబుల్ నేమ్. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద DBO హియర్, ఎందుకంటే అది డిఫాల్ట్ స్కీమా. సో నేను వితౌట్ ఎనీ స్కీమా మెన్షన్ చేయనప్పుడు అది డిఫాల్ట్ స్కీమాకు మ్యాప్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా అది పిక్ చేసుకున్నాక అవుట్పుట్ ఇస్తుంది. బట్ వెన్ ఎక్స్ప్లిసిట్లీ మనం ఆ టేబుల్ ని ఒక స్కీమాతో మ్యాప్ చేసినప్పుడు ఫుల్ నేమ్ ఇవ్వాలి, అప్పుడే మనకు అది వర్క్ అవుద్ది. మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. డిఫాల్ట్ స్కీమా అన్నప్పుడు మెన్షన్ చేసినా చేయకపోయినా అది వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు నేను మెన్షన్ చేయలేదు, ఐ డిడెంట్ గెట్ ఎనీ ఎర్రర్. ఇప్పుడు నేను మెన్షన్ చేసి రన్ చేస్తాను, ద సేమ్ అవుట్పుట్ ఐ విల్ గెట్. బట్ మనం క్రియేట్ చేసిన స్కీమా అయితే ఫుల్ డెఫినిషన్ తో మనం టేబుల్ ని కాల్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ మై ఎంప్లాయీ నేమ్ ఇన్ వన్ కాలమ్ అండ్ జాబ్ ఇన్ అనదర్ కాలమ్. బట్ ఇప్పుడు మనకి రిపోర్టింగ్స్ లో ఇలా చూపించడం కన్నా ఇంకాస్త
యూజర్ ఫ్రెండ్లీగా చూపించాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎంప్లాయీ నేమ్ ప్లస్ ఐ వాంట్ టు గివ్ సమ్ హార్డ్ కోడెడ్ హియర్ వర్కింగ్ యాజ్ ప్లస్ జాబ్. సో 2 టెక్స్ట్ కాలమ్స్ మధ్యలో నేను ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ పెడుతున్నాను వర్కింగ్ యాజ్, అండ్ హియర్ ఐ విల్ గివ్ సమ్ కాలమ్ నేమ్. సో కాలమ్ నేమ్ ఇచ్చేటప్పుడు సింగిల్ కోట్స్ ఇవ్వకూడదు. ఈవెన్ తో ఇప్పుడు యూజర్ అనేది సింగిల్ వర్డే, బట్ ఇట్స్ ఏ సిస్టమ్ డిఫైన్డ్ కీవర్డ్. సో ఇప్పుడు మీరు కలర్స్ చూస్తే ఏమైతే బ్లూ కలర్స్ లో ఉన్నాయో అవన్నీ కూడా SQL లో సిస్టమ్ డిఫైన్డ్ కీవర్డ్స్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఇక్కడ ఏదో డబుల్ కోట్స్ ఆర్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే అది కీవర్డ్ అయినా కూడా ఇట్ విల్ కన్సిడర్ సంథింగ్ లైక్ యూజర్ ఇన్పుట్ చేసిన వాల్యూ కింద కన్సిడర్ చేస్తుంది. సో లైక్ దిస్, Smith working as clerk, Alan working as salesman. So what I am doing, I am concatenating 2 columns, employee and job. So while doing that concatenation, I am passing some hard coded value in this. So then it will make much more sense. So and so employee working as this thing. So these are the some literals that we will handle in the select statement. సో అలాగే సెలెక్ట్ స్టేట్మెంట్ లో మనం కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇందాక టెక్స్ట్ కి మనం ప్లస్ ఆపరేటర్ వాడినప్పుడు ఇట్ యాక్ట్స్ లైక్ కంకాటినేట్. వై? బికాస్ ఇట్స్ డీలింగ్ విత్ ది టెక్స్ట్ డేటా టైప్. సో సిమిలర్ గా ఇక్కడ మనం న్యూమరిక్ వాల్యూస్ ని ఇస్తున్నాం కాబట్టి ఇట్ విల్ డూ ది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో 10 plus 20 equal to 30. So similarly 10 into 20 200. So these are some dividend operations. So similarly here we can give the column alias names and we can use the mix of mathematical operations. So here we are doing 10 plus 5 into 16. So if you see syntax anedi very important. So manaki SQL lo keywords syntax annappudu em ostundante keywords vastayi like create, from, select, insert, update, delete. అండ్ దాంట్లో కొన్ని స్పెషల్ ఇండెంటేషన్ కోసం స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు కాలమ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్ బిట్వీన్ ది బ్రాకెట్స్ మనం ఇస్తాం. ఇందులో మళ్ళీ కాలమ్ నేమ్ డేటా టైప్ ఇచ్చిన తర్వాత కామాస్ తో సపరేట్ చేస్తాం. సో సమ్ ఇవి ఇండెంటేషన్ అంటాం. సో ఇవి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి సింటాక్స్లు అనేటివి మారుతూ వస్తాయి. So that is very important. So here actually what I am trying to do, నాకు 10 plus 5 15 into 6 90 అవుట్పుట్ రావాలి. సో ఇక్కడ నేను ఏమైతే రాశానో ఇక్కడ కూడా అదే రాశాను కోడ్, బట్ ఇఫ్ యు సీ ఐఎమ్ గెటింగ్ ది డిఫరెంట్ అవుట్పుట్స్. ఎందుకు సేమ్ నెంబర్స్ వాడినప్పుడు అవుట్పుట్ మారుతుంది అనుకున్నప్పుడు, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. I don't want to go in this deep. Mathematical calculations లో సంథింగ్ లాజిక్ బేస్ మీద ఫస్ట్ మల్టిప్లికేషన్ జరిగి తర్వాత సెకండ్ ప్రయారిటీ కింద అడిషన్స్ అవి జరుగుతాయి. సో అకార్డింగ్ టు ద డిఫాల్ట్ మ్యాథమెటికల్ లాజిక్, సో అదేం చేస్తుందంటే ఫస్ట్ 5 into 6 30 అయిన తర్వాత దాన్ని 10th యాడ్ చేస్తుంది. సో ఐఎమ్ గెటింగ్ ది 40. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆ డిఫాల్ట్ ఫంక్షనాలిటీని బ్రాకెట్స్ తో ఫస్ట్ అడిషన్ చేయమని చెప్తున్నా. సో ఫస్ట్ ఏమి ఇచ్చి ఈ బ్రాకెట్స్ లో ఏదైతే ఇచ్చానో ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్. సో ఫస్ట్ నాకు ఈ ట్యూన్ న్యూమరిక్స్ ని అడిషన్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ తో ఈ 6 ని మల్టిప్లై చేయమంటున్నా. సో దట్స్ వై ఐ గాట్ 10 plus 5 15 into 6 equal to 90. సో ఈ విధంగా కూడా మనం విత్ బ్రాకెట్స్ తో ద ఇంపార్టెన్స్ అనేటిది కూడా వస్తుంది. Anyhow, like we will see in deep about that, but here I just want to give an idea. ఈ select command లో column names కాకుండా హార్డ్ కోడెడ్ టెక్స్ట్ వాల్యూస్ ని న్యూమరిక్స్ యొక్క బేసిక్స్ ని, సో ఇది మనకి యాక్చువల్లీ రియల్ టైమ్ లో ఎలా యూస్ అవుతుంది అని చూసినప్పుడు, సో ఇది ఇందాక నేను చెప్పాను కదా, లైక్ మనం ఏదన్నా ఒక టేబుల్ ని క్రియేట్ చేసినా వెరీ ఫోకస్డ్ గా ఉండాలి అని. వై? బికాస్ సో బేసికల్ గా మనకి రియల్ టైమ్ లో రిక్వైర్మెంట్స్ ఇలాగ వస్తాయి, ఎండ్ యూజర్స్ నుంచి మనకి ఇలాగ వస్తాయి అన్నమాట రిక్వైర్మెంట్స్. సో దే విల్ సే లైక్ హే గాయ్, లైక్ ఐ వాంట్ ది
ఎంప్లాయీ నేమ్ అండ్ దేర్ యాన్యువల్ శాలరీ అంటారు. సో రిక్వైర్మెంట్ ఏంటి, ఐ వాంట్ టు గెట్ మై ఎంప్లాయీ నేమ్ అండ్ దేర్ యాన్యువల్ శాలరీ. సో మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నాకున్న డేటాబేస్ రియల్ టైమ్‌లో మీకేంటంటే ఒక 20, 30, 40 టేబుల్స్ లైక్ దట్ ఉంటాయి. సో మీకు ఒక ఐడియా అనేది రావాలి. ఒక ఎంప్లాయీ నేమ్ అనేది ఏ టేబుల్‌లో ఉంటది. సో సెలెక్ట్ ఫస్ట్ మీకు ఏ టేబుల్ అనేది ఐడియా రావాలి. వాళ్ళు అడిగిన డేటాని మీరు పుల్ చేయాలంటే ఏ టేబుల్ అనేది ఐడియా రావాలి. సో ఎంప్లాయీ అన్న డేటా ఎంప్లాయీ టేబుల్‌లో ఉంటది. ఓకే. సో ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? ఎంప్లాయీ నేమ్ అడుగుతున్నారు. సో ఎంప్లాయీ నేమ్ యూ హ్యావ్ వన్ కాలమ్. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? యాన్యువల్ శాలరీ. సో యాన్యువల్ శాలరీ అంటే కామన్ సెన్స్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి హావ్ మంత్లీ శాలరీ. సో యాన్యువల్ శాలరీ అన్నప్పుడు ఏమవుద్ది? మంత్లీ శాలరీ ఇంటూ 12 టైమ్స్ చేసినప్పుడు మనకి యాన్యువల్ శాలరీ వస్తది. సో వాళ్ళు ఏదైతే మనకి రిక్వైర్మెంట్‌లో అడుగుతారో ఆ కాలమ్స్‌నే మనం అవుట్‌పుట్‌లో చూపిస్తామన్నమాట. సో నౌ దే ఆస్క్ యూ లైక్ డిస్‌ప్లే ఎంప్లాయీ నేమ్, కామా, జాబ్, కామా, సో యాన్యువల్ శాలరీ. యాన్యువల్ శాలరీ ఈస్ మంత్లీ శాలరీ ఇంటూ 12 months. దిస్ ఈస్ ద లాజిక్ అండ్ దీనికి నేను అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నా. యాన్యువల్ శాలరీ. So employee name, job, annual salary. So here I just use this mathematical, so existing column ఇది salary అనేది నా టేబుల్ existing column. సో existing column మీద నేను multiplication factor అప్లై చేసి న్యూ కాలమ్ ని డిరైవ్ చేశాను. సో బేసిక్ యాన్యువల్ శాలరీ అనేది నాకు టేబుల్లో కాలమ్ కాదు అది. సో రన్ టైమ్‌లో నేను న్యూ కాలమ్ ని క్రియేట్ చేశాను. సో సిమిలర్లీ ఇఫ్ ఐ గో హియర్ ఐ హావ్ అనదర్ రిక్వైర్మెంట్. సో మనకి రిక్వైర్మెంట్స్ ఇలా నార్మల్ ఇంగ్లీష్‌లో వస్తాయి. దాన్ని మనం కోడ్‌లోకి మార్చుకుని అవుట్‌పుట్‌ని తీసుకురావాలి. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఎంప్లాయీ నేమ్, సాలరీ, కమిషన్ అండ్ టోటల్ సాలరీ. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి నన్ను ఏ కాలమ్స్ అడుగుతున్నారు? సో ఎంప్లాయీ నేమ్. స్పెల్లింగ్స్ అనేటివి ఇంత కరెక్ట్‌గా ఉండవు. మేబీ ఆళ్ళు జనరల్‌గా ఆళ్ళకి తెలిసిన లాంగ్వేజ్‌లో ఇచ్చేస్తారు. ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చేస్తారు. సో సాలరీని ఫుల్ ఫార్మ్‌లో ఇస్తారు. కమిషన్‌ని ఫుల్ ఫార్మ్‌లో ఇస్తారు. ఓకే. సో మనం ఇదే చాలా మంది ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్‌లో ఆ మీటింగ్ రన్నింగ్ నోట్స్‌లో ఏమైతే రాసుకున్నారో దాంతో ట్రై చేస్తారు టేబుల్‌లోంచి. అలా రావు. వై? బికాస్ దే ఆర్ నాట్ టెక్నికల్ పీపుల్ రైట్? దే ఆర్ బిజినెస్ పీపుల్. సో మనం ఏం చేయాలంటే ఆ కాలమ్స్ ఏ టేబుల్‌లో అయితే ఉంటాయని గెస్ చేస్తామో ఫస్ట్ ఆ టేబుల్‌ని క్వెరీ చేసి ఇప్పుడు ఎంప్లాయీ నేమ్‌కి రిలేటెడ్‌గా ఈ టేబుల్‌లో ఏ కాలమ్స్ ఉన్నాయి? సో ఈ నేమ్. దిస్ ఈస్ ది టెక్నికల్ నేమ్ ఆఫ్ దట్ column and salary. Okay, so commission. So commission, next total salary. So total salary అన్నప్పుడు లాజిక్ ఏమొస్తది? salary plus commission. సో 2 existing columns ని నేను యాడ్ చేసి న్యూ కాలమ్ ని డిరైవ్ చేస్తున్నా. కమిషన్. సో కాలమ్ నేమ్ రాంగ్ ఇచ్చా. ఓకే. సో 1600 ప్లస్ 300 1900. సో లైక్ దిస్. సో బట్ ఇక్కడ ఎందుకు మరి నల్ వచ్చింది? ఇప్పుడు సాలరీ 800 ఉంది. కమిషన్ నల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ 0. లైక్ బట్ మనం ఎప్పుడైతే టేబుల్‌లోకి డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ కాలమ్ కింద వాల్యూ ఇవ్వనప్పుడు బై డిఫాల్ట్‌గా అది నల్ కింద తీసుకుంటుంది. సో నల్ అనేది దేంతో మనం చేసినా కూడా లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో ఇట్స్ కన్సిడర్ లైక్ ఏ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ప్లస్ ఆర్ ఇంటూ ఎనీథింగ్ ఈస్ రిటర్న్స్ ది ఇన్ఫినిటీ కాబట్టి సో మనకి ఇక్కడ 800 నల్ ఉన్నా కూడా ఇక్కడ మనకి నల్ వచ్చింది. సో ఈ నల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది we will see once we enter into the functions. Okay, so these are some of the additional thing that we can get through the select statement. So now like ఇప్పుడు DDL command లో మనం create, drop, truncate చూసాం. Now we will see this alter. So basically create ఎందుకు?
ఒక డేటాబేస్ లో ఏదైనా న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు we will use this create command. Drop and truncate, like if you want to drop the object or if you want to keep the metadata and to remove the records, we will go with the truncate. But alter, so alter అన్న పేరులోనే ఉంది. Any modification if you want to do to the existing object, we will use this alter command. సో బేసికల్లీ ఇప్పుడు మనకి టేబుల్స్ లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ మై టేబుల్ అండ్ దీస్ ఆర్ ది కాలమ్స్. సో ఇప్పుడు ఈ టేబుల్లో నేను ఏం చేయొచ్చు, ఐదర్ ఎగ్జిస్టింగ్ కాలమ్స్ ని నాకు పర్మనెంట్ గా వద్దు అనుకుంటే ఐ కెన్ డ్రాప్ దోస్ కాలమ్స్. ఓకే, ఆర్ ఈ టేబుల్లోకి ఏదైనా న్యూ కాలమ్స్ ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దట్ విల్ కమ్ అండర్ వన్ చేంజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, కాలమ్ నేమ్ అండ్ ఇట్స్ డేటా టైప్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ ఇంట్, నల్. సో ఇప్పుడు ఫ్యూచర్ లో నేను శాలరీ అన్న కాలమ్ ని ఇంటిజర్ ఉంది, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ న్యూమరిక్. ఓకే, మేబీ హైర్ డేట్ అనేది నాకు డేట్ టైం ఉంది, నాకు జస్ట్ డేట్ ఉంటే చాలు, టైం అనేది నాకు ఇంపార్టెంట్ లేదు కాబట్టి. సో మనకి ఏంటంటే టూ థింగ్స్, మనకు కావాల్సిన డేటాని కరెక్ట్ ఫార్మెట్ లో స్టోర్ చేసుకోవాలి. అండ్ డేటాబేస్ ఈస్ నథింగ్ బట్ మెమరీ అనేది దీనికి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవడం వల్ల యూజ్ ఉండదు. సో వీ విల్ సీ దోస్ సినారియోస్, లైక్ ఒక టేబుల్లో ఏదన్నా మనకి అన్నెసెసరీ కాలమ్స్ ఉంటే దాన్ని ఎలా పర్మనెంట్ గా డ్రాప్ చేయాలి. ఆ టేబుల్లోకి దిస్ ఈజ్ ఆల్టర్ డ్రాప్ చేయడానికి ఒక టేబుల్లోకి ఒక కాలమ్ ని యాడ్ చేయాలి, కొత్త కాలమ్ అనుకున్నప్పుడు వీ విల్ యూస్ దిస్ ఆల్టర్ యాడ్. ఒక టేబుల్లో ఆల్రెడీ ఉన్న కాలమ్ యొక్క డేటా టైప్ గానీ ప్రాపర్టీస్ గానీ మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు we will use this alter combination. సో ఫర్ ఎవ్రీథింగ్ we have ready-made syntaxes. సో ఆ సింటాక్స్ లో మనం ఏదైతే మన యూజర్ ఫ్రెండ్లీ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి నేమ్స్ ఇస్తాం. సో ఫస్ట్లీ we will go with this alter drop. సో ఆల్టర్ డ్రాప్ అంటే, ఆల్టర్ అంటే చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేయాలి, ఉన్న కాలమ్ ని నేను డ్రాప్ చేయాలి. సో ఆల్టర్ డ్రాప్. సో ఐ థింక్ ఐ హ్యావ్ ద బ్యాకప్ టేబుల్. సో మెయిన్ టేబుల్ మీద నేను ఏం చేయను ఆపరేషన్స్, బికాస్ ఐ విల్ యూస్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ టాపిక్. సో ఐఎమ్ గోయింగ్ విత్ మై బ్యాకప్ టేబుల్. సో ఆల్టర్, లైక్ మీ కోడింగ్ అనేది ఎలా నేర్చుకోవాలంటే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఉన్న టేబుల్ ని చేంజ్ చేయాలి, కొత్త టేబుల్ ని క్రియేట్ చేయాలి. సో అలా ఉన్న టేబుల్ ని నేను చేంజ్ చేయాలి అంటే నాకు సీక్వెల్ లో ఉన్న కమాండ్ ఆల్టర్. సో నేను ఏం చేంజ్ చేయాలి, టేబుల్ ని. సో ఆ టేబుల్ నేమ్ ఏంటి, DBO EMP బ్యాకప్. ఓకే, సో నెక్స్ట్ ఈ టేబుల్ లో నేను ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు డ్రాప్ ది కాలమ్. సో డ్రాప్ కాలమ్. So what is that column name? Like you can give like select star from table name or result pane lo nunchi column names anna teesukochu, but I am a little lazy guy, so I am just pulling it here. So na commission anna column table lonchi avasaram ledhu kabatti idi permanent ga delete ayipothundi inka. So meeku metadata plus records rendu delete ayipothayi. Command completed successfully. So if I see this select star from, see before running this code నాకు ఈ టేబుల్లో కమిషన్ అన్న కాలం కూడా ఉండేది. ఆఫ్టర్ రన్నింగ్ దిస్ కోడ్ ఏమైందంటే ఓన్లీ సాలరీ బ్లా కాలమ్స్ ఉన్నాయి, కమిషన్ అన్న కాలం టేబుల్ నుంచి పర్మనెంట్ గా డిలీట్ అయిపోయింది. సో ఇఫ్ ఐ రిఫ్రెష్ హియర్ అండ్ ఇఫ్ ఐ ఎక్స్పాండ్, సి కమిషన్ అన్న కాలం వెళ్ళిపోయింది. సో మేక్ షూర్ ఒకసారి డ్రాప్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీట్రైవ్ చేయాలంటే సమ్ లాగ్స్, అడ్మిన్ యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ యాజ్ ఎ డెవలపర్ మనం ఏం చేస్తామంటే ఏదన్నా మనం చేంజ్ చేసేటప్పుడు బిగ్ డెఫినెట్లీ టేకింగ్ ద బ్యాకప్ ఆఫ్ ద టేబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, సో నౌ ఐ వాంట్ టు యాడ్ సమ్ న్యూ కాలమ్ టు మై టేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, లొకేషన్ లేదు. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ కి నేను లొకేషన్ అన్న కాలమ్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో జస్ట్ గో హియర్, ఆల్టర్ యాడ్ అన్న కాంబినేషన్ తో మనం టేబుల్లో లేని కాలమ్ ని తీసుకురావచ్చు. సో వాట్ ఐ వాంట్ టు డూ ద మోడిఫికేషన్. దేని మీద మోడిఫికేషన్, టేబుల్ మీద. సో ఆ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ బ్యాకప్.
So here what I want to do, I want to add a column. So add direct గా కాలమ్ నేమ్ ఇచ్చేస్తాం లొకేషన్. సో డ్రాప్ చేసేటప్పుడు కాలమ్ నేమ్ ఇవ్వము, ఎందుకంటే అది డ్రాప్ అయిపోతుంది కాబట్టి. సారీ, డ్రాప్ చేసేటప్పుడు కాలమ్ అని మెన్షన్ చేస్తాం కీవర్డ్ లో. బట్ యాడ్ చేసేటప్పుడు మనం మళ్ళీ ఇక్కడ కాలమ్ అని చెప్పి కాలమ్ నేమ్ ఇవ్వము, డైరెక్ట్ గా కాలమ్ నేమే ఇచ్చేస్తాం. సో వై? బికాస్ ఒక టేబుల్లో చూసుకుంటే మనకు ఉండేది కాలమ్సే, అదర్ దాన్ దట్ మనకి వేరే మెటా డేటా ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ మనము ఇలా ఇస్తామన్నమాట. సో యాడ్ కాలమ్ నేమ్ అండ్ ఇట్స్ డేటా టైప్. సో లొకేషన్ అనేది నాకు వర్కర్ కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ సమ్ 20. సో ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ సైజ్. సో నౌ ఇఫ్ ఐ గో టు దిస్, సో లొకేషన్ అనే పర్మనెంట్ కాలమ్ ని క్రియేట్ చేసాం. సో ఇందాక మనం సెలెక్ట్ లో చూసింది ఏంటంటే ఆన్ ద ఫ్లై, అవి మెటా డేటాలో ఉండవు, జస్ట్ మనకు రిజల్ట్ సెట్ వచ్చేంత వరకు మనకు డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఎక్స్పైర్. బట్ ఇప్పుడు మనం చేసింది ఏంటంటే టేబుల్లో పర్మనెంట్ కాలమ్ ని యాడ్ చేసాం, లొకేషన్. సో న్యూ కాలమ్ యాడ్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ యాజ్ నల్ వాల్యూ. సో మేబీ యూజింగ్ బై అప్డేట్ స్టేట్మెంట్ ఆర్ సమ్ జాయిన్స్, ఇలాంటి సినారియోస్ లో మనం దీన్ని వాల్యూస్ ని కూడా తెచ్చుకుంటాం. బట్ ఫర్ నౌ వీఆర్ డూయింగ్ ది మెటా డేటా లెవెల్ చేంజెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లైక్ ఆల్టర్ కాంబో. సో ఇదెందుకు? ఆల్రెడీ టేబుల్లో ఉన్న కాలమ్స్ యొక్క డేటా టైప్స్ చేంజ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీ ఇంటిజర్ లో ఉంది, మేబీ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ న్యూమరిక్. సో వాట్ ఈస్ ద కోడ్? ఆల్టర్ టేబుల్ నేమ్, Ctrl+C and Ctrl+V. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను యాడ్ చేయట్లా, డ్రాప్ చేయట్లా, ఉన్న కాలమ్ ని చేంజ్ చేస్తున్నా. సో అగైన్ ఐ యూజ్ ద కాంబో ఆల్టర్. సో ఆల్టర్ వాట్ యు వాంట్ టు చేంజ్ కాలమ్ అండ్ వాట్ ఈస్ ద కాలమ్ నేమ్? శాలరీ. దానికి న్యూ డేటా టైప్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాం, లైక్ న్యూమరిక్ 5,2. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 అండ్ డెసిమల్ పార్ట్స్ 2. So I got an error in data conversion. So select start from emp_backup. So there are some columns with 2850. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఇది టోటల్ నెంబర్. ఇప్పుడు ఆల్రెడీ నేను డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ డెసిమల్ 5 డిజిట్స్ ఉన్నాయి. సో 5 ప్లస్ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్, సో 7 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ విల్ బి 7. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సీ దిస్, సో ఆ ఇంటిజర్ వాల్యూస్ అన్ని కూడా న్యూమరిక్ వాల్యూస్ కింద కన్వర్ట్ అయ్యాయి. సో బిఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 7 ఉంటాయి, ఆఫ్టర్ డెసిమల్ 2 ఉంటాయి. సో ఇట్ షోయింగ్ మీ యాజ్ 00. సో దిస్ ఈస్ ది ఆల్టర్ దట్ వీ డూ. సో ఇనిషియల్ గా సింటాక్సెస్ లో కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, లైక్ యాడ్ అన్నప్పుడు డ్రాప్ అన్నప్పుడు కాలమ్ ఎక్కువ ఇక్కడ ఫేస్ చేసేది ఏంటంటే, డ్రాప్ అన్నప్పుడు డెఫినెట్ గా కాలమ్ అండ్ ఇట్స్ నేమ్ స్పెసిఫై చేయాలి. యాడ్ అన్నప్పుడు మాత్రం డైరెక్ట్ గా కాలమ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అగైన్ ఆల్టర్ దగ్గర మళ్ళీ కాలమ్ నేమ్ ఇవ్వాలి. సో జస్ట్ లైక్ సింటాక్స్ దగ్గర పెట్టుకుంటే until you get on hands on, it will be easy for you. So next we will see this where class. So select star from emp table. సో ఈ వేర్ క్లాస్ అనేది ఎందుకంటే, ఇప్పుడు మనకి టేబుల్లో ఎన్ని రికార్డ్స్ అయితే, ఇప్పుడు కాలమ్స్ ని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలనేది చూసాం. సో మనకి రిజల్ట్ సెట్ లో అన్ని కాలమ్స్ కాకుండా ఫ్యూ కాలమ్సే మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ కాలమ్స్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్. అప్పుడు ఆ 2 కాలమ్సే మనకు అవుట్పుట్ లో వస్తాయి. సో అలాగే రోస్ ని కూడా రిస్ట్రిక్ట్ చేయాలి మనం. మనకు అన్ని రోస్ కాకుండా నాకు డిపార్ట్మెంట్ నెంబర్ 20కి సంబంధించిన అవుట్పుట్టే చూడాలి నేను. సో we will see that. సో I will కోడ్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి సింటాక్సెస్ ఐ విల్ మేక్ ఇట్ లైక్ దిస్. సో సెలెక్ట్, నీకు ఏం కావాలి ఆ కాలమ్ నేమ్స్ ఇస్తాం. ఫ్రమ్, నీకు ఎక్కడి నుంచి కావాలి ఆ టేబుల్ నేమ్స్ ఇస్తాం. అండ్ డూ యూ వాంట్ టు అప్లై ఎనీ ఫిల్టర్ కండిషన్స్, నీకు వచ్చే అవుట్పుట్ లో అన్ని రోస్ కావాలా, ఆర్ ఏదన్నా ఫిల్టర్ కండిషన్ ని పాస్ అయిన రోస్ మాత్రమే కావాలా అన్నది we will give it in the where condition. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి,
నాకున్న అన్ని డిపార్ట్మెంట్స్ అవుట్పుట్ నాకు అవసరం లేదు. ఓన్లీ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10 అన్న ఎంప్లాయీస్ మాత్రమే నాకు కావాలి. సో వేర్ తర్వాత ఏ కాలమ్ మీద అయితే మనం ఫిల్టర్ అప్లై చేయాలో ఆ కాలమ్ నేమ్ ఇస్తాం. సో సిన్స్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఇంటిజర్ కాలమ్ కాబట్టి దాని మీద మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని అప్లై చేస్తాం. సో వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. సో ఎంప్లాయీ టేబుల్లో నాకు 16 or 18 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ ఫిల్టర్ కండిషన్ ఏదైతే పాస్ అవుతుందో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 నాకు అదే అవుట్పుట్ వస్తుంది. సో ఇది సింగిల్ ఇప్పుడు నాకు ఈ టేబుల్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే తీసుకొచ్చా బై యూజింగ్ ది ఈక్వల్ ఆపరేటర్. బట్ నాకు ఏం కావాలి, 20 డిపార్ట్మెంట్ కూడా కావాలి. 10తో పాటు 20 డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా నాకు అవుట్పుట్లో కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 2 కండిషన్స్, లైక్ ఈ కండిషన్ పాస్ అయినా కూడా నాకు అవుట్పుట్ వస్తుంది అండ్ ఈ కండిషన్ పాస్ అయినా కూడా నాకు అవుట్పుట్ వస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అన్న రికార్డ్స్ కూడా వచ్చాయి అండ్ సిమిలర్లీ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 అన్న కాలమ్స్ వచ్చాయి. వై? బికాస్ ఆర్ అనేది ఏం చేస్తుందంటే ఈ 2 కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా కూడా మనకి అవుట్పుట్ వస్తుంది. సో దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 2 కండిషన్స్ దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10, 20. సో ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో మనకి ఇక్కడ కూడా అదే అవుట్పుట్ వస్తుంది. సో 10, 20 బోత్ డిపార్ట్మెంట్స్ లో వచ్చాయి. సో దిస్ ఈజ్ లైక్ ఇన్ ఆపరేటర్ అండ్ వేర్ క్లాస్ లో అండర్ స్పెషల్ క్యారెక్టర్స్ దిస్ విల్ కమ్ యాజ్ ఇన్ ఆపరేటర్. ఓకే, సో ఒక అవుట్పుట్ ని మనం మల్టిపుల్ వేస్ లో SQL కోడ్ రాసి తీసుకుని రావచ్చు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్, టైం వైజ్ ఏదైతే ఫాస్ట్ గా ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. అవి మనం లేటర్ ఆన్ చూద్దాం. ఫస్ట్ మనం అసలు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకునే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి we will see what are all the options we have. Out of that later we will see which one is the best in terms of performance and memory and execution, runtime, all those scenarios, optimization topics lo vachinappudu. Okay, so similarly like ippudu nenu I have this salary column. Okay, so nenu em cheyali, naku I want to get ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 2000. సో ఇక్కడ చూస్తే నాకు శాలరీస్ వేరియస్ రేంజెస్ ఉన్నాయి. బట్ నాకు అందరివి అవుట్పుట్ లో వద్దు, లైక్ శాలరీ గ్రేటర్ దాన్ 2000. సో 2000 కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ నాకు అవుట్పుట్ లో వచ్చారు. సో అలా కాకుండా నేను శాలరీ లెస్ దాన్ అన్నప్పుడు 2000 కన్నా శాలరీ ఎవరి అయితే తక్కువ ఉంటాయో వాళ్ళు మాత్రమే నాకు అవుట్పుట్ లో వస్తారు. సో ఈక్వల్ టు అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ వాల్యూకి ఎవరైతే ఈక్వల్ ఉంటుందో, సేమ్ వాల్యూ ఉంటుందో వాళ్ళు వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ 3000 ఎవరిదైతే శాలరీ ఉంటే వాళ్ళు వస్తాయి. సో సిమిలర్లీ నాట్ ఈక్వల్ టు అని పెట్టినప్పుడు 3000 కాకుండా ఏ అదర్ శాలరీతో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వస్తారు. ఇప్పుడు అలా కాదు, మేబీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు గెట్ ద అవుట్పుట్ హూస్ శాలరీ ఈస్ ఇన్ బిట్వీన్ 1000 to 2000, 1000 నుంచి 2000 మధ్యలో, ఆ రేంజ్ మధ్యలో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు we will use this between operator where salary between 1000 and 2000. సో 1000 కన్నా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 2000 కన్నా లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు. సో దీన్నే మళ్ళీ సేమ్ అవుట్పుట్ ని ఎలా తీసుకురావచ్చు అంటే యూజింగ్ Ctrl+C and Ctrl+V. సో ఈ బిట్వీన్ ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ శాలరీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000. సో ఇది ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో మనకి ఈ క్వైరీ కూడా అదే అవుట్పుట్ ఇస్తుంది. సో జస్ట్ లైక్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిల్టర్ కండిషన్స్ లో బేస్డ్ అపాన్ ద డేటా టైప్ మనం ఫిల్టర్ కండిషన్స్ ని అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది అది ఇంటిజర్ ఆర్ న్యూమరిక్
అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పనిచేస్తుంది. అంతేగాని టెక్స్ట్ కాలమ్స్ లైక్ వర్కర్ వాటి మీద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే పనిచేయదు. పాయింట్ 1. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నీ కూడా అదర్ దాన్ ఈక్వల్ టు మిగతావన్నీ కూడా న్యూమరిక్ కాలమ్స్ కి సంబంధించినటివి. ఈ అండ్ లైక్ నాట్ వద్దులేండి ఇప్పుడు. ఈ అండ్ ఆర్ అనేది ఎనీ టెక్స్ట్ ఆర్ న్యూమరిక్ మీద అది బిట్ ఆపరేటర్స్ లా వర్క్ అవుద్ది. సో అండ్ అనేది ఏంటంటే యాజ్ ఐ మెన్షన్డ్ హియర్ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్‌పుట్ వస్తది. ఆర్ అనేది ఏంటంటే ఔట్ ఆఫ్ 2 ఎనీ వన్ కండిషన్ ట్రూ అయినా కూడా మనకు అవుట్‌పుట్ వస్తది. సో ఇన్ అనేది ఎప్పుడేంటంటే లైక్ మోర్ థాన్ 1 వాల్యూ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇన్ ఇస్తాం. ఓకే. సో బిట్వీన్ జస్ట్ నౌ వి హావ్ సీన్. సో నాట్ అనేది వి విల్ సీ లేటర్. ఈ స్టార్టింగ్ స్టేజ్‌లో దట్ విల్ మేక్ యూ కన్‌ఫ్యూజ్. అండ్ వి విల్ సీ లైక్ ఈజ్ అంటే ఏంటి? లైక్ అంటే ఏంటి చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఏ ఎంప్లాయీస్‌కి అయితే నల్ కమిషన్ అనేది లేదో ఐ వాంట్ టు సీ దెమ్. ఓకే. సో సమ్ ఆఫ్ దెమ్ హావ్ కమిషన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ హావ్ కమిషన్. సో వేర్ కమిషన్ ఈస్ నల్. సో సీ ఐ గాట్ ది కాలమ్స్ లైక్ ఏ ఎంప్లాయీస్‌కి అయితే కమిషన్ లేదో వాళ్ళ యొక్క డీటెయిల్సే నాకొచ్చాయి. సో నాకు ఏ ఎంప్లాయీస్‌కి అయితే కమిషన్ ఉందో వాళ్ళ డీటెయిల్సే కావాలి అనుకున్నప్పుడు ఈజ్ నాట్ వాడతాను. జస్ట్ లైక్ ఈజ్ అనేది ఈక్వల్‌లా వర్క్ అవుతుంది. ఈజ్ నాట్ అనేది నాట్ ఈక్వల్‌లా వర్క్ అవుతుంది. సో ఏ ఎంప్లాయీస్‌కి అయితే కమిషన్ ఉంటుందో లైక్ బై యూజింగ్ దిస్ ఈజ్ నాట్ నల్ నాకు ఆల్ ద ఎంప్లాయీస్ విత్ కమిషన్డ్ వాళ్ళు వచ్చారన్నమాట. సో మెయిన్‌లీ ఇవన్నీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. లైక్ ఆపరేటర్ అనేది ఎక్స్‌ట్రా ఫోకస్ అనేది ఉండాలి. సో నేమే చెప్పేస్తుంది. ఇప్పుడు ఈక్వల్ టు అన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా వాల్యూని తెలిసినప్పుడు వి విల్ గో విత్ ఈక్వల్ టు. లైక్ ఆపరేటర్ అనేది ఏంటి? లైక్ సిమిలారిటీ, నాట్ ఎగ్జాక్ట్‌లీ సిమిలారిటీ. సో మనకు కావాల్సిన అవుట్‌పుట్ మీద ఫిల్టర్ కండిషన్ ఎగ్జాక్ట్‌గా తెలియనప్పుడు, నియర్ బై తెలిసినప్పుడు మనం ఈ లైక్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం ఆన్ టెక్స్ట్ కాలమ్స్. సో ఇందులో కొన్ని ఓన్లీ సపోర్ట్ ఫర్ న్యూమరిక్ ఆర్ ఇంటిజర్ కాలమ్స్. కొన్ని ఏంటంటే టెక్స్ట్ కాలమ్స్ మీద సపోర్ట్ చేస్తాయి. సిమిలర్‌లీ లైక్ గోయింగ్ ఫార్వర్డ్ వి విల్ సీ దట్ డేట్ టైమ్ కాలమ్స్ మీద ఫిల్టర్ కండిషన్స్ ఎలా వస్తాయని. సో నౌ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ ఆన్ లైక్ కాబట్టి ఐ యామ్ చూసింగ్ సమ్ టెక్స్ట్ కాలమ్ హియర్. ఓకే. సో ఏం చేస్తాం లైక్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. సో క్లర్క్‌కి డెసిగ్నేషన్ ఉన్న ఎంప్లాయీసే నాకు అవుట్‌పుట్‌లో కావాలి. ఓకే. సో సిమిలర్‌లీ లైక్ సేల్స్‌మెన్. సో బోత్‌లో కావాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను జాబ్ ఇన్ పెట్టేసి ఓపెన్ బ్రాకెట్స్‌లో క్లర్క్, సేల్స్‌మెన్ ఇస్తాను. సో కొన్ని సినారియోస్‌లో ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది డేటాని ఇలా ఇన్సర్ట్ చేస్తారు. సేల్స్‌మెన్ వితౌట్ ఎనీ గ్యాప్స్ ఓకే. కొంతమంది ఇలా ఇన్సర్ట్ చేస్తారు. సేల్స్ గ్యాప్ ఇచ్చి మెన్ పెడతారు. సో రకరకాలుగా మనకి డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్‌లో రావచ్చు. సో అలాంటప్పుడు మనం ఈ లైక్ ఆపరేటర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ నేమ్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏ. ఏ అనే లెటర్‌తో స్టార్ట్ అవుతున్న ఎంప్లాయీ నేమ్స్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ ఇన్ సింగిల్ కోట్స్ టెక్స్ట్ కాబట్టి సో ఇక్కడ ఏ అనే లెటర్‌తో నాకు స్టార్ట్ అవుతున్న నేమ్స్ కావాలి కాబట్టి ఏ తర్వాత యాంపర్సండ్ ఇస్తాము. ఆర్ మాడ్యులస్ ఇస్తాం. సో ఈ క్వెరీని రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఐ విల్ గెట్ ఓన్లీ ద ఎంప్లాయీస్ హూస్ నేమ్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏ. ఏ అనే లెటర్‌తో స్టార్ట్ అవుతున్న నేమ్స్ మాత్రమే వస్తాయి. సో ఫస్ట్ హార్డ్ కోడ్ చేసేసాను ఏ అని. తర్వాత ఇంకేమున్నా నాకు అవసరం లేదు. బట్ బిగినింగ్ మాత్రం ఏతో స్టార్ట్ అవ్వాలి. సో దిస్ ఈస్ వన్ యూజింగ్ విత్ లైక్ ఆపరేటర్. సో సిమిలర్‌లీ నాకు స్టార్టింగ్ ఏమున్నా గూడా ఐ డోంట్ వర్రీ. బట్ ఎండింగ్ ఏ ఉండాలి. ఇన్ దేర్ నేమ్ ఎండింగ్ ఏతో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ నాకు కావాలి. I don't have any employees with ending in A. So maybe I will give N.
సో ఇక్కడ అలెన్ అన్న నేమ్ లో చూస్తే ఎండింగ్ ఎన్ ఉంది, మార్టిన్ అన్న దాంట్లో చూస్తే ఎండింగ్ అనేది ఎన్ ఉంది. ఓకే, సో లైక్ యాంప్ ఈ మాడ్యులస్ ని మనం ఆఫ్టర్ ప్లేస్ చేస్తే తర్వాత ఉన్నది ఏం కన్సిడర్ చేయదు, బిఫోర్ టు దట్ ఏదైతే ఉందో దాంతో చెక్ చేస్తుంది. లైక్ స్టార్టింగ్ చేస్తే బిఫోర్ ఏముందో చెక్ చేయదు, ఆఫ్టర్ ఏముందో చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ, లైక్ నాట్ ఓన్లీ సింగిల్ వర్డ్, ఇప్పుడు మిల్లర్ ఉంది. సో ఐ వాంట్ టు గెట్ దోస్ విత్ MIL. సో మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఇస్తామో అక్కడ వరకు అది హార్డ్ కోడ్ చేసుకుంటది. ఆ నేమ్ లో ఫస్ట్ ఈ 3 క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకుంటది. ఇక్కడ ఏదైతే మాడ్యులస్ ఇచ్చామో ఆ ప్లేస్ లో ఇంకా అది ఏమున్నా కూడా మనకి అవుట్పుట్ ని ఇచ్చేస్తుంది. సో వన్ మోర్ మోస్ట్ కామన్ యూజ్ ఇన్ మధ్యలో కూడా ఇస్తాం. So for example, I want to see the employee names which are starting with A and which are starting with S. సో స్టార్ట్ అయ్యేటప్పుడు ఏతో స్టార్ట్ అవ్వాలి లెటరు, అండ్ మధ్యలో ఏమున్నా పర్లేదు, నాకు లాస్ట్ లో మళ్ళీ ఎంతో ఉండేటివే కావాలి. బిగినింగ్ అండ్ ఎండింగ్ ని హార్డ్ కోడ్ చేసాం, మధ్యలో ఏమున్నా కూడా మనకి అవసరం లేదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్ యూస్ కేసెస్ ఆఫ్ లైక్ ఆపరేటర్. దీంట్లోనే ఇంకొద్దిగా కాంప్లెక్సిటీ కూడా ఉన్నాయి, బట్ ఫర్ నౌ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ నాలెడ్జ్. లైక్ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం, బేసిక్ సినారియోస్ తో కోడ్ ని ఫ్రెండ్లీ చేసుకుందాం, తర్వాత దాంట్లో డీప్ వెళ్దాం. సో దట్ విల్ మేక్ యూ టు ఫీల్ కంఫర్ట్. సో నెక్స్ట్ అప్డేట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దాకా మనం టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసాం. సో ఉన్న డేటాని అప్డేట్ చేయాలి అంటే we will see this update statement. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, I have these columns. ఇప్పుడు నాకు లొకేషన్ లో డేటా ఏం లేదు. వై? బికాస్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద టేబుల్ I added this by using the ultra add column. ఇప్పుడు నేను ఈ అప్డేట్ ఈ లొకేషన్ లో ఉన్న వాల్యూస్ ని అప్డేట్ చేయాలి. సో ఎలా చేస్తాం? సింటాక్స్ అప్డేట్, ఏం అప్డేట్ చేయాలి? టేబుల్ ని అప్డేట్ చేయాలి. సో ఫస్ట్ వాట్ యు వాంట్ టు డూ, ఐ వాంట్ టు అప్డేట్. వాట్ యు వాంట్ టు అప్డేట్, ఐ వాంట్ టు అప్డేట్ ద టేబుల్. సో ఆ టేబుల్లో మళ్ళీ నేను ఏం అప్డేట్ చేయాలి? కాలం. సో కాలం, ఏ కాలం అనే దాన్ని సెట్ కాలం నేమ్ తో మెన్షన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈ టేబుల్లో ఉన్న ఈ కాలం ని ఏ వాల్యూతో అప్డేట్ చేయాలనుకుంటున్నావు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ చెన్నై, సో ఐఎమ్ గోయింగ్ విత్ ది చెన్నై. just for you to understanding purpose. So real time ఇలా రఫ్ గా అప్డేట్ చేయం, there will be some రిక్వైర్మెంట్ బేస్ మీద అప్డేట్ చేస్తాం. సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, ఐ వాంట్ టు సీ మై అవుట్పుట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఇఫ్ యు సీ అన్ని రోస్ కి చెన్నై అనే అప్డేట్ అయిపోయింది. వై? బికాస్ ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఈ ఎంప్లాయీ ఈ లొకేషన్, ఈ ఎంప్లాయీ ఈ లొకేషన్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ కాలం కింద ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ కి సేమ్ వాల్యూ అప్డేట్ అయిపోయింది. సో బేసికలీ దిస్ ఈస్ నాట్ ఏ గుడ్ సినారియో. చాలా మంది ఏం చేస్తారంటే అప్డేట్ చేసేటప్పుడు ఫిల్టర్ కండిషన్ మర్చిపోయి అప్డేట్ చేస్తారు. సో మీ టేబుల్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా కూడా అన్ని ఓవర్ రైట్ అయిపోతాయి. సో దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే, సో నౌ here that where like this we can update multiple columns also. So ఇప్పుడు నేను జస్ట్ లొకేషన్ అప్డేట్ చేశాను. లెట్స్ సి సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ అనే ఎంప్లాయీ హీ ఈజ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్ లొకేషన్ కి మూవ్ అయ్యాడు. సో నేను ఏం చేయాలి, అతని యొక్క లొకేషన్ ని చెన్నై నుంచి హైదరాబాద్ కి అప్డేట్ చేయాలి. సో హౌ ఐ విల్ డూ దట్? సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్. సో ఇప్పుడు నేను ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుద్ది? అగైన్ నాకు ఆ టేబుల్లో ఉన్న అన్ని రోస్ కి హైదరాబాద్ అనేది అప్డేట్ అయిపోద్ది. అలా కాదు, నాకు ఈ స్మిత్ అనే ఒక్క ఎంప్లాయీకి మాత్రమే లొకేషన్ హైదరాబాద్ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ లో నేను ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ అయిన రికార్డుకి మాత్రమే నేను లొకేషన్ ఈక్వల్ టు చెన్నై అనేది అప్డేట్ చేయాలి. సో ఫస్ట్లీ అసలు నా ఫిల్టర్ కండిషన్, వేర్ కండిషన్ కరెక్ట్ గా రాసానా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్
employee name equal to Smith. SMITH, it's not case sensitive. Small capital letters లో ఉన్న like SQL is not case sensitive, but syntax అనేది ఫాలో అవ్వాలి. సో ఇఫ్ యు సీ నాకు ఆ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ లో నుంచి ఓన్లీ స్మిత్ అన్న ఒక్క రికార్డ్ మాత్రమే వచ్చింది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ డూ ద అప్డేట్ లైక్ దిస్, ఇట్ విల్ అప్డేట్ ఆల్ ద రోస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ఫిల్టర్ కండిషన్ ఇక్కడ యూస్ చేస్తా. సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఏ రోకి నేను అప్డేట్ చేయాలి అన్నది ఇక్కడ ఫిల్టర్ కండిషన్లు ఇస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు అప్డేట్ ఆల్ ది రోస్, ఐ వాంట్ టు అప్డేట్ ఓన్లీ ఫర్ స్మిత్. Okay, now if I go and select start from table name, sorry, employee backup, నేను అప్డేట్ చేసింది ఎంప్లాయీ బ్యాకప్ టేబుల్ లో కాబట్టి ఫ్రమ్ ద సేమ్ టేబుల్ ఐఎమ్ క్వైరింగ్. సో సి స్మిత్ అనే అతనికి హైదరాబాద్ అనేది అప్డేట్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ఫిల్టర్ కండిషన్. సో ఫస్ట్ అది టేబుల్లో ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్ కండిషన్ ఏ రోస్ అయితే సాటిస్ఫై చేస్తున్నాయో ఆ రోస్ కి మాత్రమే ఈ హైదరాబాద్ అనే లొకేషన్ ని అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్నే వేర్ డిపార్ట్మెంట్ నెంబర్, ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అని ఉన్న అందరు ఎంప్లాయీస్ యొక్క లొకేషన్ నాకు బెంగళూరుతో అప్డేట్ అవ్వాలి. సో ఎప్పుడై కూడా అప్డేట్ రాసే ముందు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఆ ఫిల్టర్ కండిషన్ ని సెలెక్ట్ లో పెట్టుకుని చెక్ చేసుకోవడం బెస్ట్. సో వాట్ ఆర్ ద అవుట్పుట్ ఐఎమ్ గెటింగ్. సో 10 అనే డిపార్ట్మెంట్ కి సంబంధించి 3 ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రెసెంట్ లొకేషన్ చెన్నై ఉంది అండ్ నౌ దేర్ లొకేషన్ విల్ బి అప్డేటెడ్ టు బెంగళూరు. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ తో ఈ రికార్డ్స్ ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామా అనేది చెక్ చేసుకుని అండ్ ఆ ఫిల్టర్ కండిషన్ అప్డేట్ లో పెట్టినప్పుడు 3 రోస్ అఫెక్టెడ్. సో ఈ ఫిల్టర్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నది 3 రోస్ కాబట్టి ఆ 3 రోస్ కి సంబంధించిన లొకేషన్ నౌ బెంగళూరుతో అప్డేట్ అయింది. సో ఇఫ్ యూ నౌ ఇట్స్ ఆల్ ద రికార్డ్స్, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ఇట్, బెంగళూరు. సో లైక్ దట్ ఇక్కడ మల్టిపుల్ ఫిల్టర్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అండ్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు స్మిత్. ఓకే, సో నౌ ఐ వాంట్ ఫ్రమ్ దీని నుంచి నోయిడా ఇస్తాను. సో ఇక్కడ సేమ్ ఫిల్టర్ కండిషన్ సెలెక్ట్ లో పెట్టి చెక్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ దట్ యు ఆర్ గెటింగ్ అండ్ దాన్నే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామా. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అండ్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ స్మిత్. ఆ కాంబినేషన్ లో నాకు ఎవరు లేరా. సో స్మిత్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ 20. Okay, so this is the only record which is satisfying both the conditions. Department number equal to 20 undali, location employee name equal to Smith ayi undali. And annappudu daniki before after rendu filter conditions true aitene adi output ni istadi. Or annappudu em avudante ee 2 filter conditions lo ఏ ఒక్క condition true అయినా కూడా మనకి output వస్తది. Okay, so now I want to make it to 20 and I am going to update this. సో ఫిల్టర్ కండిషన్ ని సాటిస్ఫై చేసేది ఒక రోనే కాబట్టి 1 రో గాట్ అఫెక్టెడ్ అండ్ ఐ కెన్ సీ దట్ నోయిడా. సో ఈ అప్డేట్ లో ఇంకొకటి సినారియోస్ లో ఇంకోటి లైక్ ఐ వాంట్ టు అప్డేట్ మోర్ దాన్ 1 కాలమ్ ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ స్మిత్ అనే అతను లొకేషన్ చేంజ్ అయినప్పుడు మేబీ మేనేజర్ కూడా చేంజ్ చేయడం అనుకుందాం. ఆ మేనేజర్ ఐడి ఈస్ 1000. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ గివ్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్. 1000 చేంజ్ అయింది, బట్ యూ నీడ్ టు మెన్షన్ ఇట్ యాజ్ కామా సెపరేటర్. సో ఈ కాలమ్ కి ఈ వాల్యూ, ఈ కాలమ్ కి ఈ వాల్యూ. బట్ వేర్ కండిషన్ లో నేను మళ్ళీ కామా పెడతా అంటే కుదరదు, సింటాక్స్ ఫాలో అవ్వాలి. సో వేర్ కండిషన్ లో మనం కాలమ్ కండిషన్ ఇంకో కాలమ్ కండిషన్స్ ఇస్తున్నప్పుడు అండ్ ఆర్ అలా యూజ్ చేయాలి. సో ఒకే కాలమ్ లో మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు ఈక్వల్ ఆపరేటర్ బదులు ఇన్ వాడాలి. సో ఒక కాలమ్ లో మనకు కరెక్ట్ గా ఏం ఫిల్టర్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు లైక్ ఆపరేటర్ యూజ్ చేయాలి. సో లైక్ దట్ ఫిల్టర్ కండిషన్ లో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ కరెక్ట్ గా అర్థం చేసుకుని వెదర్ వీఆర్ ఫిల్టరింగ్ ఆన్ ఏ ఇంటిజర్ కాలమ్, టెక్స్ట్ కాలమ్, డేట్ కాలమ్ అన్న దాన్ని బట్టి ఈ రిలేషనల్ ఈ ఆపరేటర్స్ ని మనం చూస్ చేసుకోవాలి. సో దాంట్లో మోర్ దాన్ 1 కాలమ్ ని అప్లై చేస్తున్నప్పుడు అండ్ ఆర్ వాడాలి. వాల్యూస్ లో నాట్ ఆన్ ఏ సింగిల్ వాల్యూ లైక్ 1000 to 2000 బిట్వీన్ అన్నప్పుడు
అకార్డింగ్లీ మనకి స్ట్రైక్ అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అప్డేట్. సింపుల్ సింటాక్స్ ఇది, వితౌట్ ఫిల్టర్ కండిషన్ అండ్ విత్ ఫిల్టర్ కండిషన్ అండ్ మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని ఒకేసారి అప్డేట్ చేయడం ఎలాగా. సో సిమిలర్లీ డిలీట్. సో బేసికలీ ట్రంకేట్ అనేది మనకి ఎందుకు యూస్ అవుతుంది, టేబుల్లో ఉన్న అన్ని రోస్ని అది రిమూవ్ చేస్తుంది. బట్ మనకు అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్లోంచి, సో లెట్స్ గో విత్ ద డిలీట్ సింటాక్స్. సింటాక్స్ని ముందర పెట్టుకోండి. సో ఎందుకంటే నౌవేడేస్ స్కిల్స్ ఎక్కువ ఉంటున్నాయి. లైక్ ఇప్పుడు సీక్వెల్ నేర్చుకుంటాం, రేపు పొద్దున పైథాన్కి వెళ్ళినప్పుడు పైస్పార్క్ వస్తుంది అండ్ లైక్ దట్. సో ప్రతి దాంట్లో కూడా సింటాక్స్లు అనేటివి మారుతాయి. సో సింటాక్స్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే నౌవేడేస్లో కష్టం. ఇది వరకు ఏంటంటే సీక్వెల్ అంటే సీక్వెల్ డెవలపర్ అంటే ఎస్క్యూఎల్ మీదే వర్క్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ సింటాక్స్లు హ్యాండీగా ఉండేటివి. ఇప్పుడు ఒక డెవలపర్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మీద వర్క్ చేయాలి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని. సో లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ఏంటంటే సింటాక్స్లు మారుతాయి కాబట్టి డెఫినెట్లీ you can get it from some outer source if you face any syntax errors like that. So delete చేసేటప్పుడు delete from table name. Okay, delete from table name. Name is emp backup. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైపోద్ది, ఇట్ జస్ట్ లైక్ యాక్ట్ లైక్ ఏ ట్రంకేట్. దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ delete అండ్ ట్రంకేట్. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేసిన ట్రంకేట్ టేబుల్ నేమ్ ఈ కోడ్ రన్ చేసిన నా టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి, రిమూవ్ అయిపోతాయి. రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. బట్ ద వే హౌ ఇట్ వర్క్స్ అనే దాంట్లో డిఫరెన్స్ ఉంది. సో డిలీట్ అనేది ఏం చేస్తుంది అంటే రో బై రో డిలీట్ చేసుకుంటూ వస్తుంది. సో దీన్ని 14 టైమ్స్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు 14 రోస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రో డిలీట్ చేసుకుంటూ వస్తుంది. బట్ ట్రంకేట్ అనేది అలా కాదు, ఒకేసారి 14 రోస్ ని డిలీట్ చేస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ delete and truncate is this is the DML command, this is the DDL command. So delete will work on row by row operation, while truncate అనేది టేబుల్లో ఉన్న అన్ని రోస్ ని ఒకేసారి డిలీట్ చేస్తుంది. సో సిన్స్ delete అనేది రో బై రో వర్క్ చేస్తుంది కాబట్టి delete లో మనం వేర్ కండిషన్ ఇచ్చుకోవచ్చు. సో ట్రంకేట్ అనేది వన్ షాట్ లో మొత్తం రోస్ ని రిమూవ్ చేసేస్తుంది కాబట్టి ట్రంకేట్ లో మనం ఇంకా వేర్ కండిషన్ ఇవ్వలేము. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ నాకు కాకుండా ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అన్న ఎంప్లాయీస్ మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఐ విల్ గివ్ దట్ ఇన్ ద ఫిల్టర్ కండిషన్. ఆ ఫిల్టర్ కండిషన్ సాటిస్ఫై చేసే 3 రోస్ కాబట్టి యూ సీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ నాదేంటి, లైక్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20 అండ్ లొకేషన్ ఈక్వల్ టు నోయిడా. See, only one row got affected. So like that, ఇప్పుడు జస్ట్ లైక్ వన్ లాస్ట్ పాయింట్ ఆన్ దిస్ delete. సో delete చేసేటప్పుడు మనం ఒక్కొక్క కాలమ్ని delete చేయలేం. అలా చేయాలంటే ఆల్టర్ డ్రాప్ వాడాలి. సో మొత్తం కాలం రిమూవ్ అయిపోద్ది. సో delete ఈజ్ ఓన్లీ వర్క్ ఎట్ రో లెవెల్. సో ఈ రో నాకొద్దు, ఈ రో నాకొద్దు, ఈ రో నాకొద్దు. సో delete లో మనం ఎటువంటి కాలం నేమ్స్ మెన్షన్ చేయం, మనం జస్ట్ ఫిల్టర్ కండిషన్స్ చేస్తాం. ఫిల్టర్ కండిషన్స్ లో ఏ కండిషన్స్ సాటిస్ఫై అయితే నీకు delete అవ్వాలి అన్నది మాత్రం మెన్షన్ చేస్తాం. సో delete ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈస్ నథింగ్ బట్ ట్రంకేట్. దీనికి మనం ఏ పర్టికులర్ రో delete చేయాలో దానికి సంబంధించిన ఫిల్టర్ కండిషన్ ని అప్లై చేస్తాం. సో నా ఒరిజినల్ టేబుల్ అలాగే ఉంది. సో ఆ టేబుల్ నేను బ్యాకప్ తీసుకుని ఆ బ్యాకప్ మీద ఈ ఆపరేషన్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ విల్ సజెస్ట్ యూ టు గో విత్ ద సేమ్ థింగ్. వై, బికాస్ ఒరిజినల్ టేబుల్లో ఏమన్నా డ్రాప్ అయితే కనుక మళ్ళీ మనం ఆ క్రియేట్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ అవన్నీ రీరన్ చేసుకోవాలి కాబట్టి. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ వర్కింగ్, సేవ్ దట్ బై యూజింగ్ దిస్ సేవ్ ఆప్షన్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ నేనేం చెప్తానంటే, లైక్ వాట్సాప్లో మనం ఏదైతే షేర్ చేస్తున్నామో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఏ ఫోల్డర్ మీ ల్యాప్టాప్స్లో. సో డే 1కి సంబంధించిన మెటీరియల్ అంతా దాని కింద పెట్టుకోండి. క్లాస్ నేను షేర్ చేసిన మెటీరియల్ కావచ్చు, మీరు ప్రాక్టీస్ చేసిన మెటీరియల్ కావచ్చు, సినారియోస్, స్క్రీన్ షాట్స్ అవన్నీ. లైక్ దట్ ఇట్ విల్ బి హ్యాండీ ఫర్ యూ. లైక్ దట్ మనకు ఒక 45-50 క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు కావాలన్నా రివర్స్ ట్రాక్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో దీనికి సంబంధించిన సినారియోస్ ఏంటి, ఈ ఎంప్లాయీ టేబుల్ మీద నేను మీకు సినారియోస్ ఇస్తాను.
సో జస్ట్ ఐ విల్ గివ్ ద రిక్వైర్మెంట్స్ ఓన్లీ. మీకు రియల్ టైంలో ఏంటంటే ఇలా రిక్వైర్మెంట్స్ వస్తాయి, అంతేగాని ఇలా పలానా టేబుల్లో పలానా కాలమ్స్లో ఇవి చేయి అన్నట్టు మీకు చెప్పరు. మీకు రిక్వైర్మెంట్ ఇచ్చేస్తారు. ఆ రిక్వైర్మెంట్కి మీరు టేబుల్స్ మీద మనం నేర్చుకున్న సీక్వెల్ కమాండ్స్ లాజిక్స్ యూస్ చేసి అవుట్పుట్ని తీసుకురావాలి. సో దిస్ ఈస్ వాట్ ఐ ప్లాన్ ఫర్ టుడే. అండ్ ఈ బల్క్ ఇన్సర్ట్వి రేపు చూద్దాం. లైక్ మేబీ ఫర్ టుడే ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్. So I'm stopping the recording, and if anyone have any questions, they can use this time.